Good morning, sir. I am Dr. V. Venkateswarlu, retired professor in chemistry, Jawahar Bharati Degree College. ఇటీవల మే 2వ తేదీ నుంచి నేను సోలార్ సిస్టంలోకి వచ్చాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకం అండి. దీంట్లో మనకి సబ్సిడీ 78,000 ఇస్తారు. ఈ కరెంటు సేవ్ చేసుకునేదానికి, బిల్లు ఎకానమీకి బాగా ఉపయోగపడేటువంటి పథకం ఇది, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఈ సిస్టంలోకి మారిన తర్వాత ఇంకా ప్రాక్టికల్గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సహకారంతో డిఫరెంట్ ఏజెన్సీస్ ద్వారా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫినిటీ సోలార్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని సంప్రదించాను. వారు చాలా కస్టమర్ కేర్ బాగా తీసుకుంటారు. ఈ కస్టమర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నటువంటి సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పథకాన్ని అప్లై చేయిస్తారు. దీంట్లో వీళ్ళు ఉపయోగించేటువంటి మెటీరియల్ మాత్రము ఈ స్ట్రక్చర్ బిల్డప్ చేయటం కానీ, ప్యానల్స్ కానీ, తర్వాత ఇన్వర్టర్ కెపాసిటీని బట్టి ఇన్వర్టరు, ఈ ఎస్టిమేషను, ఇవన్నీ కూడాను హైలీ క్వాలిటీ ఉండేటువంటి మెటీరియల్ మాత్రమే యూజ్ చేశారు. అది ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఈ వచ్చేటువంటి ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని దాన్ని బట్టి చూజ్ చేసుకుంటే మాత్రం బెనిఫిట్ పొందుతాం. ఈ ఎస్టిమేషన్లో ఒకవేళ తక్కువ అమౌంట్ చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మెటీరియల్ అనేటువంటిది క్వాలిటీ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. ఇన్వర్టర్స్ కూడాను ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో స్టాండర్డ్ కంపెనీస్ ఏవి అనేటువంటిది వాటి విషయం తెలుసుకుని మనం ముందు అడుగు వేస్తే మంచిది. నాకు ఈ కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు ఈ ప్రైవేటు ఏజెన్సీ, ఇన్ఫినిటీ సోలార్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేను ఈ సోలార్ సిస్టమ్ని చేసేసి ఉన్నాను. మాకు బిల్లు కూడా కన్జంప్షన్ బాగా తగ్గుతుంది. ఈ ప్రొడక్షన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందులో 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఈ బ్యాటరీ సిస్టమ్ తోటి చేసుకునేది ఒకటి, ఇన్వర్టర్ తోటి డైరెక్ట్గా గ్రిడ్కి వెళ్ళేటువంటి విధానము. ఈ రెండిటిలో నేను ఈ సోలార్ ప్యానల్స్ నుంచి మన ఇన్వర్టర్ ద్వారా గ్రిడ్కి వెళ్ళేటువంటి విధానాన్ని తీసుకున్నాను. బ్యాటరీ సిస్టమ్ లేకుండాను. బ్యాటరీ సిస్టమ్ అయితే దాన్ని మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఏదైనా కానీ సోలార్ బిగించిన తర్వాత నుంచి మాత్రం మాకు బాగా కన్వీనియంట్గా ఉన్నది. ఇలా ఈ స్కీము పూర్తయ్యే లోపు ఇంకా ఒక సంవత్సరం టైం ఉందేమో. దీనికి కూడాను 80% ఆఫ్ ది ఇన్కంబెంట్కి మాత్రమే అవకాశం ఇచ్చేటువంటి పాలసీస్ ఉన్నాయి దీంట్లో. ఈ కండిషన్స్కి అనుగుణంగాను మనం జాగ్రత్తగాను మంచి మెటీరియల్ని సప్లై చేసే వాళ్ళ ఏజెన్సీ ద్వారా ఈ సోలార్ సిస్టంలో కన్వర్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. బిల్లు కన్జంప్షన్ కానీ, ఒకవేళ ఎక్స్ట్రా ప్రొడక్షన్ మనకుంటే ఆ రిమైనింగ్ గ్రిడ్కి ఎంత అయితే వెళ్ళిందో దాని నుంచి మనకి తిరిగి అమౌంట్ గవర్నమెంట్ పే చేసేటువంటి వసతి కూడా ఉన్నది. ఇవన్నీ కూడాను కస్టమర్కి ఇబ్బంది లేకుండాను నేను ఆశ్రయించినటువంటి ఇన్ఫినిట్ సోలార్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కన్వీనియంట్గా మాకు ఈ అవకాశాన్ని ఏర్పరిచి ఇచ్చారు. కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ టు కన్వర్ట్ దిస్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంటూ ది సోలార్ సిస్టమ్.